తులసి ఝాన్సీ ఈశ్వర్ల కాపురం చక్కబెట్టాలని ఒకటి చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసిన నేనే ఝాన్సీని కష్టపెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఈశ్వర్ ఝాన్సీలను కలవనివ్వను. ఈ రోజే కాదు, ఎప్పటికీ కలవనివ్వను. ఈ తులసి ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది చేసే తీరుతుంది, అంతే. వదినా, పాలు రెడీయా? రెడీ వదినా. అమ్మాయి ఏది? అదిగో వచ్చేస్తుంది. అక్క తొందరగా రా. వస్తున్నాను కదా. వదినా, శాంతి ముహూర్తం టైం పెట్టించింది నువ్వే. సరిగ్గా అదే టైంకి అమ్మాయిని రూంలోకి పంపిద్దాం. అలాగే వదినా. ఒక నిమిషం గడిస్తే ఇక అంతా మంచిదే. అప్పుడు లోపలికి పంపించొచ్చు. అలాగే వదినా. ఝాన్సీకి 4 మంచి మాటలు నువ్వే చెప్పాలి. అప్పగింతలప్పుడు నువ్వు చెప్పి అత్తారింటికి సాగనంపావు. ఇప్పుడు శోభనం గదిలోకి పంపుతున్నప్పుడు అత్తగారు చెప్పాలా? ఏంటమ్మా మీ ఫార్మాలిటీస్? ఇవన్నీ పాటించాల్సిందేనా? ఝాన్సీ, పెద్దవాళ్ళు ఏదైనా మీ మంచి కోసం, మీ భవిష్యత్ కోసమే కదా చెప్తారు. అదే నేనైనా, ఈ ప్రపంచమే అయినా. ఇంటి అజమాయిషి నా చేతుల్లోకి వచ్చేదాకా నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా వింటాను. ఝాన్సీ, ఈశ్వర్కి నువ్వంటే చాలా ప్రాణం. మీరిద్దరూ సంతోషంగా పచ్చగా ఉంటూ పండంటి బిడ్డను మా చేతుల్లో పెడితే మాకంతకంటే వేరే ఆనందం ఏముంటుంది? మా పెళ్లి కోసం కలలు కన్నా ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నావు. మీ ఆశలు తీర్చే బాధ్యత మా మీద తప్పకుండా ఉంటుంది. అలాగే 2 నెలలు తిరిగేలోపు నీకు అత్తయ్య గారికి శుభవార్త చెప్తాను. సంవత్సరం తిరిగేలోపు పాపనో బాబునో కని మీ చేతుల్లో కూడా పెడతాను. చాలా సంతోషం ఝాన్సీ. ఇదిగో పాలు. ఈశ్వర్ ఎదురు చూస్తూ ఉంటాడు. తీసుకెళ్ళండి వదినా. సరే వదినా. పదక్కా. పద. ఎంతో ఫైట్ చేస్తే గాని పెళ్లి కాలేదు. ఎంతో వెయిట్ చేస్తే గాని నా శోభనం దగ్గర పడలేదు. ఇన్నాళ్లకు అమ్మ చెప్పినట్టు గ్రహాలన్నీ శాంతించాయి. ముఖ్యంగా నా స్వీట్ వైఫ్ ఝాన్సీ నాతో కాపురానికి కన్విన్స్ అయింది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఝాన్సీ, తొందరగా రా. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడూ లేనిది ఏకాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం. మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం.
ఈశ్వర్, ఏంటి నీ దూకుడు? పాలు ఉలకిపోతాయి. ఇక్కడ నాలో ఎంత ప్రేమ ఒలుకుతుందో నీకు కనిపించట్లేదా? నేనిక్కడ ఎంత ఎగ్జైట్ అవుతున్నానో నా కళ్ళల్లో నీకు తెలియట్లేదా? నన్ను మొత్తంగా కాదు, నా కళ్ళు మాత్రమే చూడు. నా ఇంటెన్స్ ఏంటో నీకు అర్థమవుతుంది. కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు, వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది. నిదురపోవడానికి దిండు నాకెందుకు, వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. ఎదిక్కు చూస్తూ ఉన్నావు, నా దిక్కు నువ్వే అనిపిస్తావు. ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. జియా జలే 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 జియా జలే 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 జియా జలే 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 జియా జలే 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 జలే. వయసు ఒత్తిళ్లలో సొగసు పొత్తిళ్లలో నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది. ఈడుక విల్లతో దూరమా విల్లన్ని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది. నా పట్టు జారి పరువం నువ్వు జారకుండా పట్టుకుంటే అల్లల్లాడిపోయి ఆరాటం బాగుంది. నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే. జియా జాలే జలే 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 జియా జలే 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 జియా జలే 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 జియా జలే 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 జలే. నీ వాలు కళ్ళల్లోన వాయులీన ముందే, మెడవంపు సంపుల్లోన మెండులీను. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు వేస్ట్ చేసుకున్నాను. ఈ రాత్రి కోసం, ఈ ముహూర్తం కోసం నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. నిన్ను ఎంతగా తిట్టుకున్నానో తెలుసా? నేనేమీ నిన్ను కావాలని అవాయిడ్ చేయలేదు. అదొక పీరియడ్, గడిచిపోయింది అంతే. వెయిట్ చేయడంలో కూడా కిక్కుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ వేస్ట్ చేసిన టైం అంతా ఈరోజు ఫుల్ఫిల్ చేద్దాం, ఓకేనా?
నువ్వంటే నాకు, నేనంటే నీకు. మత్తుగున్నా మాయనువా, వస్తున్నా తెస్తున్నా రాయని గాథా. మత్తుగున్నా మాయనువా. ఊహలివ్వుమంటూ చేరమంది నిన్ను, విప్పి చెప్పలేని విన్నారటంలో ఎంత సడి ఎదలో. ఈశ్వర్ ఆగాగా. ఏమైంది? ఫస్ట్ నైట్ అంటేనే పాలు. ముందు పాలతోనే స్టార్ట్ చేద్దాం. తాగు. నా కోసం ఈ పాల బుగ్గలు, పాల మీగడతో చేసిన ఈ పెదాలు వెయిట్ చేస్తుంటే ఇంకా ఈ పాలు అవసరమా? ఈశ్వర్, ఇది ఆచారం, పాటించాల్సిందే. తాగు. నువ్వు చెప్తున్నావుగా, తాగుతాను. సగం తాగాను, ఈ సగం నీకే. ఎందుకే ఈ ఆచారం. తాగు. ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది వేళ. నడి ఎడారి లాంటి ప్రాణం, నడి మేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సెల
సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడూ లేనిది ఏకాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం. మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే. ఈశ్వర్, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. అయ్యా వినాయక, నా కొడుకుల పెళ్లిళ్లు జరిపించడం కోసం నేను నీతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను, నీకెన్నోసార్లు మొక్కుకున్నాను. నా బాధ ఆలకించి ముందుగా పెద్దోడికి రెండోవాడికి పెళ్లిళ్లు కుదిరేలా చేశావు. పెద్దోడి కాపురం పచ్చగా ఉంది, ఈశ్వర్ కాపురం ఇన్నాళ్లకు గాడిన పడింది. ఝాన్సీ మనసు మార్చుకుంది. కానీ ఝాన్సీ ఈశ్వర్లు దగ్గర అవ్వకూడదు, వాళ్ళ మొదటి రాత్రి జరగకూడదు. అందుకే ఝాన్సీ ఈశ్వర్కి వెంటనే నిద్రొచ్చేలా పాలల్లో మాత్రలు కలిపాను. ఈ విషయంలో ఈశ్వర్ బాధపడ్డా, ఝాన్సీ నా మీద ఇంకా ద్వేషం పెంచుకున్నా, నన్ను నిందించినా పర్వాలేదు. వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, వాళ్ళని కలవనివ్వను. ఆలోచించి ఈ తులసి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంత పెద్ద విషయమైనా కట్టుబడి ఉంటుంది. ఇది మంచో చెడో నాకు తెలియదు గణపయ్య, నన్ను క్షమించు. ఇదేంటి, నేను ఎంతలా నిద్రపోయాను? ఈశ్వర్ కూడా మత్తుగా నిద్రపోయాడు. ఆ తులసి పాలల్లో ఏమైనా కలిపిందా? ఎందుకు కలుపుతుంది? ఈశ్వరి నేను ప్రేమించుకున్నామని తెలిసి ఫైట్ చేసి మరీ పెళ్లి చేసింది. మాకు బాబు పుట్టాలని ఆశపడుతుంది. తను అలా చేసి ఉండదు. ఎక్సైట్ అయిన ఫీల్లో ఇద్దరు నిద్రపోయాం. ఝాన్సీ, ఝాన్సీ,
అత్తయ్య గారు, ఝాన్సీ, కోడలికి పాల గ్లాస్ అందించి శోభనం గదిలోకి పంపించారు. పొద్దున్నే కాఫీతో వచ్చారు. మా శోభనం జరిగిందో లేదో తెలుసుకోవాలన్న ఆరాటం మీలో కనిపించాలి. అదేమీ కనిపించట్లేదేంటి?